గైస్, ఈరోజు మనం ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసి మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అదేంటని. గుంటూరు కారం వర్సెస్ హనుమాన్. అసలు వీళ్ళ గొడవ ఏంటంటే రిలీజ్ డేట్ దగ్గరే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరికి సపోర్ట్ చేయటం లేదు ఈ వీడియోలో. అయితే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్లీ హనుమాన్ టీం వాళ్ళు నవంబర్ 2022లోనే పోస్టర్ని రిలీజ్ చేసి 2024 జనవరి 12న మూవీ రిలీజ్ చేస్తున్నామని క్లియర్గా చెప్పారు. బట్ గుంటూరు కారం టీం వాళ్ళు మే 2023 టైటిల్ అనౌన్స్ చేసి అక్టోబర్ 2023లో సంక్రాంతి రిలీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఎవరిది తప్పు అనేది మీకు ఈ పాటికి క్లియర్గా అర్థమైంది. ఓకే, అసలు విషయం ఏంటంటే హనుమాన్ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నైజాం డిస్ట్రిబ్యూటర్స్, అలాగే గుంటూరు కారంకి దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్. అసలు గొడవ స్టార్ట్ అయింది ఇక్కడే అని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య రిలీజ్ అయిన సలార్ మూవీ కోసం దిల్ రాజు కూడా గట్టిగానే ట్రై చేశారంట. బట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడే కాదు, లాస్ట్ సంక్రాంతిలో వాల్తేరు వీరయ్య రిలీజ్ అప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అప్పుడే అసలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే దిల్ రాజు గారు అప్పుడు డబ్బింగ్ సినిమా అయిన వారసుని తీసుకొని వచ్చి థియేటర్స్ని నాకే కావాలని చెప్పి కూర్చున్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య రైవల్సీ ఏమైందంటే గుంటూరు కారం హనుమాన్ వాళ్ళ రైవల్లీగా మారిందనే చెప్పాలి. సో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాస్ట్ 1 year నుండి వీళ్ళిద్దరు గొడవ కారణంగానే ఇంత జరుగుతుంది. బట్ దిల్ రాజు గారు మొత్తం 97 థియేటర్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో హైదరాబాద్లో ఉన్నాయి. బట్ వాటిలో 90 థియేటర్లో దిల్ రాజు గారు గుంటూరు కారం వేస్తున్నాడు. ఓన్లీ 7 థియేటర్స్, అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది. ఓన్లీ 7 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రమే హనుమాన్కి ఉన్నాయి. సో ఈ పెద్ద మనిషి అదే దిల్ రాజు గారు బయట చిన్న సినిమాలను కాపాడాలి మనం అని చెప్తూ ఉంటారు. సో ఏది ఏమైనా ఓపెన్గా మాట్లాడుకుంటే నా ఒపీనియన్ ప్రకారం హనుమాన్ మూవీకి అన్యాయం జరుగుతుందనే చెప్పాలి. మూవీ బాగుంటుందా లేదా వరస్ట్గా ఉంటుందా అనేది పక్కన పెడితే అసలు జనాలకు మూవీని చూపించడానికి ఒక ఛాన్స్ అయితే ఇవ్వాలి. సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరలా ప్రూవ్ అయింది. ఓన్లీ 3-4 మెంబర్స్ చేతిలోనే ఉందని. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే. లవ్ యూ ఆల్ ఫర్ వాచింగ్.